సింబాద్ ఒంటెలు కొనడానికి బాగ్దాదుకు బయలుదేరాడు. దారిలో ఒక వ్యక్తిని కలిశాడు. అయ్యా, నా పేరు సింద్బాద్. మరి మీ పేరు? నా పేరు ఆరిఫ్. కలిసినందుకు సంతోషం. ఒక రహస్య ఖజానా గురించి నాకు తెలుసు. మీరు దాన్ని చూస్తారా? అలాగా, చూడగలిగితే చాలా సంతోషం. అయితే బదులుగా నాకు 40 ఒంటెల్ని ఇవ్వాలి. మరి అలాగే, నీ షరతును అంగీకరిస్తున్నాను. సింబాద్ ఆ ఇద్దరిని ఒక పెద్ద గుహ వద్దకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఎన్నో వజ్ర వైడూర్యాలు, బంగారం ఉంది. వాటన్నిటినీ వారు సంచుల్లో నించుకొని వారు 2 భాగాలుగా విభజించుకొని విడిపోయారు. కానీ సింబాద్ దగ్గర ఒక చిన్న పెట్టె ఉండడం చూశాడు. సింబాద్, ఆ చిన్న పెట్టె ఏమిటి చెప్పవా? ఈ పెట్టా, ఇందులో ఒక ద్రవం ఉంది. దీన్ని గాని ఎడమ కన్ను రెప్ప మీద రాస్తే ప్రపంచంలోని సంపదలన్నీ చూడగలం. అలాగా, ఎంత అద్భుతం. దయచేసి దాన్ని నా ఎడమ కంటి మీద రాస్తావా? తప్పకుండా మిత్రమా, నీ కన్ను మూసుకో. ప్రపంచంలో ఉన్న ధనాన్నంతా చూసి అతను ఎంతో ఆనందపడి దురాశకు లోనయ్యాడు. తన 2వ కంటికి కూడా ఈ ద్రవం రాసుకుంటే ఇంకా ధనం చూడొచ్చు. సింబాద్, ఆ ద్రవాన్ని నా కుడి కంటి రెప్ప మీద కూడా రాస్తావా? అయ్యో వద్దు, నీ కళ్ళు పోతాయి ఆరిఫ్. సింబాద్ అబద్ధం చెబుతున్నాడు అనుకుని బలవంతంగా 2వ కంటికి కూడా రాయించుకొని పాపం అతను గుడ్డివాడయ్యాడు. దురాశ దుఃఖానికి చేటు.